ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో వేలాది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ విడత నిధులు బుధవారం నవంబర్ 19న రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. 6000 లబ్ధి పొందుతారు. ఒక్కొక్క వాయిదాలుగా 22,000 చొప్పున చెల్లించబడుతుంది. రైతులు తమ ఈకేవైసీ, ఆధార్ లింక్, చెల్లుబాటు అయ్యే భూమి వివరాలన్నీ అవసరమైన ధృవీకరణ సమర్పించిన వారే సకాలంలో నిధులు పొందగలుగుతారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ లబ్ధిదారులపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. అనర్హుల పేర్లను తొలగించడం, అర్హులైన పేర్లను తప్పుగా తొలగించడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ విడత మొత్తాన్ని 4,000 రూపాయలు జమ చేస్తుంది. జాబితా నుండి పేరు తొలగించబడ్డ రైతులు అర్హులైతే తిరిగి దరఖాస్తు చేయవచ్చు. రైతులు తమ స్థితిని తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. లబ్ధిదారుల జాబితా ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలు నమోదు చేసి జాబితాలో పేరు సెర్చ్ చేయాలి. మీ వాయిదాను స్వీకరించడానికి ఆమోదితుడా లేదా పెండింగ్లో ఉందా, వాయిదా వేశారనే స్థితిని తెలుసుకోండి. కొంతమంది రైతులు ఈ ఏడాది లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడ్డారు. దీనికి ప్రధాన కారణాలు భూమి రికార్డులో ఆధార్ పేరు సరిపోవడం లేదని, తగినట్లు లేకపోవడం, తప్పు బ్యాంక్ ఖాతా సమాచారం, ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఎవరైనా జాబితాలో లేకుంటే సమీప సిఎస్సి వ్యవసాయ కార్యాలయంలో తమ వివరాలను అప్డేట్ చేయొచ్చు. ఈకేవైసీ పూర్తి కాలేదంటే వెంటనే పూర్తి చేసుకోవాలి. ఆధార్ను బ్యాంక్ ఖాతాకు లింకు చేయాలి. భూమి రికార్డు సంబంధిత సమస్యలుంటే అప్డేట్ చేసుకోవాలి. ఈ సులభమైన దశలను పూర్తి చేసిన తర్వాత రైతులు 21వ విడత నిధులను సకాలంలో పొందగలుగుతారు.